రైట్ నో నేను వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నా. ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ చేస్తున్నారని చాలా మందికి అయితే తెలుసు. రీడెవలప్మెంట్ వర్క్స్ ఎక్కడి వరకు వచ్చాయో చూపించడానికి నేనైతే మీ ముందుకైతే వచ్చేసాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నా బ్యాక్ సైడ్ అయితే మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో ప్రస్తుతం నేను వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు అయితే ఉన్నాను. మనం అయితే 10th ప్లాట్ఫామ్ వరకు అయితే వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఇంకా లోపలికి వెళ్ళి మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం పదండి. ఇదిగోండి నేనైతే ఎగ్జిట్ వైపు అయితే ఉన్నాను. కన్స్ట్రక్షన్ వర్క్స్ మొత్తం బాగానే స్పీడ్గా అయితే జరుగుతున్నాయి. సౌత్ సైడ్ అయితే బుకింగ్ ఆఫీస్ అయితే ఉంది. సో సికింద్రాబాద్ నుండి ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. సో ఇంతకుముందు అయితే ఇది మెయిన్ ఎంట్రన్స్ కింద ఉండేది, ఇది మొత్తం కొట్టేశారు. సో ఇంకా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో ఎప్పుడు కంప్లీట్ అయ్యింది అనేది అయితే చూడాలి. సో నేనైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోతున్నా. గేట్ నెంబర్ 4 నుండి అయితే ఎంట్రీ అవుతున్నాను. చూడండి వర్క్స్ మొత్తం. ప్లాట్ఫామ్ నెంబర్ 10 వైపు అయితే వర్క్స్ మొత్తం అయితే కంప్లీట్ అయినట్టున్నాయి. అటుపక్క వెళ్ళి అయితే మిగతా అవి చూపిస్తాను. సో ఇదంతా బుకింగ్ ఆఫీస్. ఇక్కడైతే డిస్ప్లే బోర్డ్ అయితే ఉంది. అండ్ దీని పక్కనే అయితే జనరల్ టికెట్స్ అయితే తీసుకుంటున్నారు. అండ్ ఇదిగోండి ఇక్కడ కూడా. సో మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోతాము. సో లోపలికి ఎంట్రీ అవుతున్నప్పుడు అయితే ఒక ట్రైన్ అయితే వచ్చింది. ఏ ట్రైన్ చూద్దాం. పల్నాడు ఎక్స్ప్రెస్, సింహాద్రి ఎక్స్ప్రెస్. సో గుంటూరు నుండి వికారాబాద్ అయితే వెళ్తుంది ఇప్పుడు ఇది పల్నాడు ఎక్స్ప్రెస్. దీనికైతే రేక్ షేర్ అయితే ఉంది. గుంటూరు విశాఖపట్నం సింహాద్రి ఎక్స్ప్రెస్ అండ్ గుంటూరు వికారాబాద్ పల్నాడు ఎక్స్ప్రెస్. అండ్ ఇదిగోండి ప్లాట్ఫామ్ లోపల ఇది మొత్తం చూస్తుంది మీరు. వర్క్స్ మొత్తం అయితే బాగానే కంప్లీట్ అవుతున్నాయి. అండ్ మీరు చూస్తుందంటే ఇది ఒకవైపు, అండ్ ఇంకోవైపు చూడండి మొత్తం ఎంటీగా ఉంది. మేబీ అటుపక్క కూడా ఏమైనా చేస్తారో తెలియదు, మరి చూడాలి. ఇదిగోండి సింహాద్రి ఎక్స్ప్రెస్, పల్నాడు ఎక్స్ప్రెస్. అసలు దీని కింద ఎంత చల్లగా ఉందో అసలు. పక్కన అయితే కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు అయితే సెల్ఫీ బూత్ అయితే ఉంది. 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే కింద కామెంట్లు అయితే చెప్పండి. ఇక్కడ కూడా జనరల్ టికెట్స్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది జనరల్ వెయిటింగ్ హాల్. ఇది లోపల చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు. అండ్ ఇటుపక్క కూడా ఏసీ వెయిటింగ్ హాల్ అయితే ఉంది. మనం అయితే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుండి ప్లాట్ఫామ్ నెంబర్ 10కి అయితే వెళ్ళిపోదాము. మనం ఇప్పుడు స్టెప్స్ యూస్ చేసుకొని అయితే పైకి అయితే వెళ్ళిపోదాం ప్లాట్ఫామ్ నెంబర్ 10లోకి. ఇదిగోండి ఇప్పుడు ఫుల్ వ్యూ. ఆ పక్కన ఇది ఎల్హెచ్బికి వచ్చేస్తే ట్రైన్ అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం టైం వచ్చేసి 11 గంటల 10 నిమిషాలు అయితే అయింది. వీళ్ళందరూ ఏదో ట్రైన్లో ఇప్పుడే దిగినట్టున్నారు. ఎంతమంది క్రౌడ్ వచ్చారు బయటికి స్టేషన్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 10 వైపు ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది. అండ్ ఇక్కడ కింద చూసారా WAG 9 లోకోమోటివ్లు 2 అయితే ఉన్నాయి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీద అయితే కొనార్క్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సికింద్రాబాద్ భువనేశ్వర్ అనుకుంటా. సో ఇప్పుడు మనం ప్రెజెంట్ ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీద అయితే ఉన్నాము. సో ఫస్ట్ లోపల ప్లాట్ఫామ్ లోపల మొత్తం చూపించేసి అప్పుడు బయటికి అయితే చూపిస్తాను. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీద అయితే క్లాక్ రూమ్ అయితే ఉంది. ఇదిగోండి క్లాక్ రూమ్. ఇదిగోండి ఇక్కడైతే మెయిన్ ప్లాన్ అయితే పెట్టారు. మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, రూఫ్ టాప్ ప్లాజా. అండ్ ఇంకోటి ఇక్కడ పెట్టారు ఏరియల్ వ్యూ, సౌత్ టర్మినల్ బిల్డింగ్, ప్లాట్ఫామ్, నార్త్ టర్మినల్ బిల్డింగ్. మొత్తం అయితే ఇలా ఉంటుంది. తర్వాత ఇదిగోండి ఇక్కడైతే ప్లాన్ కూడా ఇచ్చారు. ఇదిగోండి ఇక్కడైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ ప్లాన్ అయితే పెట్టారు. బస్ స్టేషన్, రిజర్వేషన్ కాంప్లెక్స్, ప్లాట్ఫామ్ నెంబర్స్, లోపల ట్రైన్లు ఉన్నట్టు కూడా భలే పెట్టారు. అండ్ ట్రాఫిక్ ఉన్నట్టు కూడా, ట్రాఫిక్ వెహికల్స్, మెట్రో ట్రైన్ అన్నీ బాగానే పెట్టారు. ఇదిగోండి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనుకుంటా. అండ్ ఈ లోపల చూసారా కార్ పార్కింగ్. అండ్ ఇటు సైడ్ మళ్ళీ పార్సల్ ఆఫీసు, లోపల మళ్ళీ ట్రైన్లు ఉన్నట్టు మళ్ళీ పెట్టారు. అండ్ ఈ బయట మళ్ళీ మెట్రో స్టేషన్. అండ్ ఇలా ప్లాన్లు అయితే 3 అయితే పెట్టారు. ఇది నాకు తెలిసి ఇంకోటి అనుకుంటా. ఇది ఇదిగోండి ఈస్ట్ మెట్రో స్టేషన్ నుండి లోపలికి భలే కనెక్షన్ పెట్టారు. ఇదంతా నార్త్ టర్మినల్ బిల్డింగ్. ఇది
లోపల ట్రైన్లు ఉన్నాయో లేవు? ఉన్నాయి. ఎల్హెచ్బికి వచ్చేసి ఒక ట్రైన్ అయితే ఉంది మరి. నాకు తెలిసి ఇది షంటింగ్ అనుకుంటా. ఇటుపక్క ఈ ట్రైన్లు సపరేట్గా పెట్టేసి ఉన్నాయి కదా, ఇవి నాకు తెలిసి షంటింగ్ అనుకుంటా. సో అలాగే దీని పక్కన ఇంకో ప్లాన్ అయితే ఉంది. ఇదైతే ఓల్డ్ రైల్వే స్టేషన్ ఇది మనకి. సో ఇప్పుడు ఓల్డ్ నుండి ఇలాగైతే మారిపోతుంది మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే. ఒకప్పుడు ఇలా ఉండేది మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో ఇప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే చేస్తున్నారు కాబట్టి ఇది పార్ట్ 1 అనుకోండి. పార్ట్ 2 అయితే మొత్తం వర్క్స్ మొత్తం కంప్లీట్ అయినాక ఇంకో వీడియో అయితే తీద్దాము. ఇదిగోండి ప్లాట్ఫామ్ లోపల కూడా కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆ పైన కూడా చిన్న చిన్న వర్క్స్ జరుగుతున్నట్టు ఉన్నాయి మరి. ఇదంతా మీరు చూస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 10 వైపు ఇది. సో ఇప్పుడు అయితే మనం బయటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు స్టేషన్ మొత్తం అయితే కన్స్ట్రక్షన్ వర్క్స్లో ఉంది కాబట్టి ఇది పార్ట్ 1 అనుకోండి. తర్వాత అయితే మీకు ఫుల్ వీడియో అయితే చేస్తాను మొత్తం రీడెవలప్మెంట్ వర్క్స్ అన్ని అయిపోయినాక. సో ఇప్పుడు అయితే బయటికి అయితే వెళ్ళిపోదాం. ప్లాట్ఫామ్ నెంబర్ 10 వైపు అయితే ఎలా ఉందో చూద్దాం. 10th ప్లాట్ఫామ్లో అసలు ఒక్క ఛార్జింగ్ సాకెట్ లేదు. అసలు ఛార్జింగ్ పెట్టుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది అసలు. సో కొనార్క్ ఎక్స్ప్రెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ ట్రైన్లో ఎవరైనా ట్రావెల్ చేసి ఉంటే కింద కామెంట్లు అయితే చెప్పండి. సో మనం అయితే ఇప్పుడు బయటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి ఇదంతా ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 10 వైపు ఇది. వర్క్స్ అయితే బాగానే స్పీడ్గా అయితే చేస్తున్నారు. ఉప్పటం కన్నా మొత్తం పూర్తి అయినాక చూస్తే బెటర్ ఏమనిపిస్తుంది. అండ్ మీకు 2 వీలర్ 4 వీలర్ మొత్తం పార్కింగ్ అయితే అటు సైడ్ అయితే ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఈ బయట చూపించేసి తర్వాత అయితే మీకు పార్కింగ్ ఏరియా మొత్తం చూపిస్తాను. ఇక్కడ మీకు పార్కింగ్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఏంటి అని అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. ఒకసారి అయితే మీరు చూడండి వీడియోని పాజ్ చేసుకొని. తెలిసి మొత్తం షంటింగ్ అనుకుంటా ఇది. మొత్తం అన్ని కోచెస్ మొత్తం ఇక్కడే పెట్టేసి ఉన్నారు. మీకు ఎవరైనా తెలిసి ఉంటే కింద కామెంట్లు అయితే చెప్పండి. అండ్ ఇదిగోండి ఎక్కడ నుండి వ్యూ చూడండి. సో బేస్మెంట్ పార్కింగ్ కూడా అటుపక్క అయితే ఇచ్చారు. అది కూడా మీకు చూపిస్తాను. సో బయట అయితే ఇంతే, ఇంకేం లేవు. సో పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. సో పార్కింగ్ ఏరియాకి పైన రూఫ్ వేయాలనుకుంటా. సో ఇదిగోండి 2 and 4 వీలర్స్ అయితే పార్కింగ్ లోపల బేస్మెంట్. ఇటు నుండి ఎంట్రీ అయ్యి అటు నుండి అయితే బయటకి అయితే వచ్చేస్తుంది అవి. ఇదిగోండి ఇప్పుడు కార్ వెళ్తుంది కదా, కింద పార్క్ చేసుకొని బేస్మెంట్లో, తర్వాత అటు సైడ్ అయితే బయటకి అయితే వచ్చేస్తారు. సో ఇందాకైతే ప్రైస్ డీటెయిల్స్ అయితే నేను మెన్షన్ చేశాను కదా, ఒకసారి అయితే అక్కడ వీడియో పాజ్ చేసుకొని అయితే చూడండి. ఇదిగోండి బేస్మెంట్ మొత్తం. సో వీడియోని అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నా. ఈ వీడియోలో అనిపించిందో కింద కామెంట్లు అయితే చెప్పండి. సో ఇది అయితే పార్ట్ 1 అనుకోండి. పార్ట్ 2 వచ్చేసి మొత్తం రీడెవలప్మెంట్ వర్క్స్ అన్ని అయిపోయినాక ఇంకో పార్ట్ 2 అయితే చేస్తాను. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నా. ఈ వీడియోలో అనిపించిందో కామెంట్లు అయితే చెప్పండి.